మా ఆడపడుచు గృహప్రవేశానికి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 3:30కి వచ్చిందండి ముహూర్తం. సో అందరం కూడా అరౌండ్ 1 o'clockకే మేమందరం కూడా ఫ్లాట్ దగ్గరికి వచ్చేసాము. పంతులు గారు అందరూ కూడా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నారు. సో తర్వాత పూజా కార్యక్రమం మొదలైంది. గృహప్రవేశం చేశారు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటి ఆడపడుచు గృహప్రవేశానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 3:30కి ముహూర్తం రావడంతో మేము 1 o'clockకే ఇక్కడికి వచ్చేసామండి. రాగానే అన్నీ అరేంజ్ చేశారు. గృహప్రవేశానికి టైం ఉంది కాబట్టి ఈలోపు పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మొత్తము కొబ్బరికాయలు కానీ, నవధాన్యాలు కానీ, దీపము వెలిగించడానికి దీపం కుందులు, ఇంకా అన్నీ కూడా పంతులు గారు అన్నీ రెడీ చేసి పెడుతున్నారు. ఇక్కడ గృహప్రవేశం చేయడానికి దేవుని ఫోటోలతో రెడీగా ఉన్నారండి మా వాళ్ళు. టైం అయ్యింది. సో ఈ గృహప్రవేశం మా ఆడపడుచు వాళ్ళ చేతుల మీదుగా కాకుండా వాళ్ళ మేనత్త మేనమామ వాళ్ళతో చేయిస్తున్నారండి పూజ అయితేను. సో గృహప్రవేశం అయితే వాళ్ళే చేస్తున్నారు. సో గృహప్రవేశము ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది. గృహప్రవేశం టైం కూడా అయ్యింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా హౌస్ దగ్గరికి చేరుకున్నాము. పూజారి గారు గృహప్రవేశంది అయితే స్టార్ట్ చేశారండి. వాళ్ళ మేనమామ మేనత్త గుమ్మడికాయ కొట్టి ఇలాగా గృహప్రవేశం చేశారు. ఇద్దరు కలిసి గృహప్రవేశం చేశారండి. పూజారి గారు చాలా బాగా జరిపించారండి. గృహప్రవేశం పూజ కానీ అంతా కూడా చాలా బాగా చేశారు. లోపలికి వేసేసి పుడికాల ఇంట్లోకి రావడం అయితే అయ్యిందండి. గృహప్రవేశం అయితే అయ్యింది. నెక్స్ట్ పాలు పొంగించడం పూజ ప్రాసెస్ ఉంది. మా ఆడపడుచు మా అన్నయ్యతో కూడా గదులన్నిటితో గృహప్రవేశం చేయించారు. అన్నింటికి కూడా పూజ మంచిగా చేసి పంతులు గారు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. సో అందరం కూడా లోపలికి వచ్చేసాము. బ్లెస్సీ బ్లెస్సీ సే హాయ్ హాయ్ చెప్పు. గృహప్రవేశం అయితే అయ్యిందండి. నెక్స్ట్ పూజ కోసం పంతులు గారు మొత్తం పూజ సామాగ్రి అంతా కూడా ఇక్కడ పెట్టారు. అన్నీ కూడా పూజ కోసం అరేంజ్ చేస్తున్నారు. పూజ కోసం అయితే పంతులు గారు అంతా రెడీ చేసేసారండి. నెక్స్ట్ పాలు పొంగించే ప్రాసెస్ ఉన్నది. ఆ తర్వాత పూజ చేస్తారు. ఇప్పుడు పాలు పొంగించే దానికోసం ఇక్కడ కూడా పూజ చేయడానికి అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఇలా రెడీ చేసి పాలు పొంగించడానికి రెడీ చేస్తున్నారు. ఆ పాప మా ఆడపడుచు కూతురండి, బ్లెస్సీ అంటాం మేము. పాప ఎర్లీ మార్నింగే అవడంతో చాలా నిద్రలో ఉంది ఇవాళ. పంతులు గారు పూజ చేసి పాలైతే పొంగించేసాము. తర్వాత పరమాన్నం వండడానికి రైస్ వేశారు. ఇందులో 5 times కొంచెం కొంచెంగా ఒక 5 times వేసాము అందరం కూడాను. అంటే ఒక 5 members వరకు వేసాము. ఇప్పుడు ఈ పరమాన్నం అయితే రెడీ అవుతుంది. ఇక్కడ ఏమంటారు, పాలన్నం అంటారు కదండి, అది కంపల్సరీ వండుతాం కదా. ఆ పరమాన్నం కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడైతే పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యిందండి. పూజ పంతులు గారు స్టార్ట్ చేశారు. పీటల మీద వాళ్ళ మేనత్త మేనమామ కూర్చున్నారు. పూజ అయితే జరుగుతుంది. ద్వారా ఆయుష్యాభి వృద్ధ్యర్థం వాస్తు శాంతి
मखाख्यम कर्म करि ओम वनस्पति वैदिकीय नानाग्निः आग्रेसरो देवानां धूपोय भद्रं आत्मांजलिं प्रोक्ष्य ओम మీ చల్లుకోండి ఆవిడ మీ చల్లండి వెనకాలకి చల్లండి అందరి మీద హౌస్ వార్మింగ్ అంటే ట్రాన్స్జెండర్స్ వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారు కదండి. ట్రాన్స్జెండర్స్ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. పూజ అయితే అయిపోయిందండి, చాలా బాగా జరిగింది. ఎర్లీ మార్నింగే వచ్చేసాం కాబట్టి ఈ 7 అయిపోయింది మార్నింగ్. నేనైతే ఇలా రెడీ అయ్యానండి. పూజ అయిపోయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ టైంకి ఇక్కడికి వచ్చేసామండి. ఇప్పుడు లంచ్ స్పెషల్ ఏంటో చూద్దాం. పైన పాలు పొంగించాం కదా, దానితో స్వీట్ చేశారు, అది ఇక్కడ పెట్టారండి. బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ చేశారు. ఇది గుత్తి వంకాయ కర్రీ, పెరుగు చట్నీ అండ్ సాంబార్, పప్పులోకి కొన్ని అప్పడాలు చేశారు, టమాటో చట్నీ, సాంబార్, ఇంకా పప్పు, టమాటో, ఇంకా బెండకాయ, పల్లీలు ఫ్రై చేశారు, వైట్ రైస్ యాజ్ యూజువల్. అండ్ ఇది స్వీట్ అండి, క్యారెట్ హల్వా చేశారు, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో మన వాళ్ళందరూ కూడా భోజనం చేసేసారండి. అందరూ కూడా భోజనం ఫినిష్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయాము. వచ్చిన గెస్ట్లందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇక్కడ పెట్టారు, అందరికీ ఇచ్చారు. భోజనం అయిపోయిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ తిని కొంచెం చిట్ చాట్ చేసుకుని పైన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిపోయాము అందరమును. చూడండి, అందరూ ముచ్చట్లు పెట్టేశారు బాగాను. మన ఆడవాళ్ళకి ఎక్కడున్నా కబుర్లే సరిపోతాయి. అందరూ కూడా ఫుల్గా మాట్లాడేసుకున్నారు. మా వాడేమో ఫుల్గా తిరిగేసి అల్లరి చేసేసాడు. అక్కడ స్వీట్ బాక్స్లన్నీ ఓపెన్ చేసేసి వాడు ఇష్టం వచ్చినట్టు చేసేసాడు. చాలా అల్లరిగా తిరిగేసాడు అదంతాను ఫ్రీగా ఉండడంతో. సో మా ఇంటి ఆడపడుచు గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగిందండి. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అత్తయ్య అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. సో నాకు 2 ఆడపడుచులండి, మా వారు, మా 2 ఆడపడుచులు. అందులో కొన్ని ఫొటోస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. మీరు కూడా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.